ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి అతి ఘనమైన అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరినీ కూడా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో దేవుడు బలంగా సంచరిస్తున్నాడు. తన అద్భుత ఆశ్చర్య కార్యాలని మిగుల బలంగా జరిగిస్తూ మన మధ్యలో ఆయన సజీవుడుగా తనను తాను కనపరుచుకుంటున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే కీర్తనలు 113 అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇంగ్లీష్లో అయితే హీ రేసెస్ ద పూర్ అవుట్ ఆఫ్ ద డస్ట్ అండ్ లిఫ్ట్స్ ద నీడీ అవుట్ ఆఫ్ ది యాష్ హీప్. మరి ఈ వాక్యానికి నాకు చాలా ఐ రిలేట్ టు దిస్ వర్స్ వెరీ మచ్. నేను ఈ వాక్యానికి చాలా కనెక్ట్ అవుతాను. ఎందుకు అంటే నేను దేవుణ్ణి తెలుసుకునే సమయంలో ఆయనతో కలిసి అనుభవాలను కలిగి ఉండడం ఈ వాక్యం ద్వారానే నాకు మొదలైంది. నేను చదువుకునే రోజుల్లో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరి అప్పటి వరకు నేను ఒక దైవజనుని కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయినైనప్పటికీ కూడా దేవుణ్ణి నా సొంత రక్షకునిగా ఆయనతో కలిసి ఎలా జీవించాలి అనేది నాకు తెలీదు. అయితే ఎప్పుడైతే నేను ఒక చాలా కృంగిపోయిన పరిస్థితిలో, ఒక డిప్రెసివ్ స్టేట్లో నేను ఉన్నానో అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ సమయంలో నేను చాలా కృంగిపోయిన పరిస్థితిలో, చాలా విరిగిపోయిన మనసు కలిగి అటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. ఎవరు కూడా నాతో ఉండడానికి ఇష్టపడే పరిస్థితి లేదు. ఎందుకు అంటే అంత డిప్రెషన్, అంత లోతైన డిప్రెషన్లో నేను ఉన్నాను. అప్పుడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అనే వాక్యం మరి నేను చదవడం జరిగింది, ఇంగ్లీష్లో చదవడం జరిగింది. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మొదటి విషయం నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే ఈ దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించాడు. ఈ లోకంలో నాకంటే బెటర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో డిజైరబుల్ క్వాలిటీస్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఒక జాబ్ అప్లికేషన్ వేసి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి ఎలాంటి వాళ్ళు కావాలంటే ప్రతి విషయంలో ఎవరైతే బెస్ట్గా ఉంటారో వారిని చూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరికైతే మంచి డిజైరబుల్ క్వాలిటీస్ ఉంటాయో వారిని చూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో, ఎవరైతే పగిలిపోయిన పరిస్థితిలో ఉంటారో, ఎవరైతే బియాండ్ రిపేర్గా ఉంటారో, ఇంకా వారిని సరి చేయలేని పరిస్థితిలో ఉంటారో ఎవరు వారిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ లోకపరంగా చూసుకున్నా ఎవరు కూడా విరిగిపోయిన దాన్ని కొనడం ఎక్కడా కూడా జరగదు. కానీ ఈ దేవుడంట, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన ఈ దేవుడు మరి బీదల కొరకు, ఆయన దరిద్రుల కొరకు ఆలోచిస్తున్నాడు. ఆ మాటను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ దేవునికి మరి నాలో ఉన్న ఆ బీదతనం ఏంటి అంటే ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒక డిప్రెస్డ్ స్టేట్లో ఐ వాజ్ పూర్ ఇన్ కాన్ఫిడెన్స్. మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులలో మనం చూసుకుంటాము, మరి గిదియోనుని దేవుడు ఎంచుకున్నప్పుడు హీ వాజ్ అ పర్సన్ విత్ అ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్. మరి ఆయన గురించి చాలా తక్కువ చూపు ఉన్నింది. ఆయన దేంట్లో కూడా ఎక్కువగా ఎంచుకోలేదు. మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? చాలామంది మరి నిజంగానే ఫిజికల్ స్టేచర్లో చాలా పరాక్రమం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండింటారు, చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండింటారు, మరి గుండె ధైర్యం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండింటారు. వాళ్ళందరి దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. కానీ ఎవరైతే పిరికితనంలో, ఎవరైతే నిస్పృహలో, ఎవరైతే బాధలో, ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వారి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వారిని ఓదార్చడానికి, వారిని బలపరచడానికి దేవుడు ఉద్దేశించాడు. మన జీవితంలో మనం బలహీనంగా ఉన్నామంటే అది దేవుడు నిన్ను ఉపయోగించుకునే ఒక పరిస్థితి అని మనం గుర్తించాలి. మన చేతగానితనంలో దేవుడు మన దగ్గరికి వస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అంటే ఆయన ఎవరైతే దరిద్రులుగా ఉంటారో, ఎవరైతే మరి బీదలుగా ఉంటారో, బీదతనం అంటే అది ఆత్మలో కావచ్చు, బీదతనం అనేది ఏ విషయమైనా కావచ్చు, అది కేవలం మరి సంపాదనకి సంబంధించిందే కాదు. బీదతనం అనేది యు కెన్ బి పూర్ ఇన్ విజ్డమ్, you can be poor in confidence, you can be poor in faith, you can be poor in spirit.
ఏదైనప్పటికీ కూడా మనం ఆత్మలో బలహీనలుగా ఉండిండొచ్చు, మనం ఆత్మలో బీదలుగా ఉండిండొచ్చు, మనం కాన్ఫిడెన్స్లో బీదలుగా ఉండిండొచ్చు, మరి జ్ఞాన విషయంలో మనం బీదలుగా ఉండిండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ బీదతనాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఆ బీదతనంలో నుండి మనల్ని పైకి లేవనెత్తేవాడే మన దేవుడు. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మన హృదయాలకి ఎంతో నెమ్మది కలుగుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 1 సమూయేలు 2:8 "He raises the poor from the dust and lifts the beggar from the ash heap, to set them among princes and to make them inherit the throne of glory." మరి హన్నా పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నింది అంటే, మరి గొడ్రాలుగా ఉంటూ ఎన్నో అవమానాలను పొందుకుంటూ ఉంది. అలాంటి వ్యక్తిని దర్శించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి గర్భంలో నుండి ఒక ప్రవక్తని తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సో ఆమె చెబుతూ, నా హృదయం ఎంతగానో దేవునిలో సంతోషిస్తుంది. ఎందుకు అంటే ఆయన బీదలను దర్శించే దేవుడు. ఆయన పెంట కుప్పలో నుండి నన్ను లేవనెత్తే దేవుడు. ఎందుకు ఆయన నన్ను లేవనెత్తాడంటే, రాజులతో కూడా రాజకుమారులతో కూడా నన్ను కూర్చుండబెట్టడానికి, ఆయన మహిమని నేను సంపాదించుకోవడానికి దేవుడి పనిని చేశాడు. సో ఒకవేళ మనము దేని గురించైనా బాధపడుతూ మనం బీదలుగా ఉన్నాము, ఏ విషయంలో అయినా సరే, ఇఫ్ యు ఫీల్ దట్ వీ ఆర్ పూర్ ఇన్ సంథింగ్, then you have to be happy that because the Lord is going to lift you up from this ash heap in which you are suffering. మీరు వెళ్తున్న ఆ పరిస్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. లేవనెత్తే దేవుడు కనుక మనం సంతోషించాలి. ఆయన మనలో చూసేది ఏంటి అంటే, ఆయనకి మనలో ఏ డిజైరబుల్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా మనం ఆయనని నమ్మినట్లయితే ఆయన మనల్ని పెంటకుప్పలో నుండి లేవనెత్తే దేవుడు. ఆయన మన ప్రతి బలహీనతలో కూడా తన ఆత్మనిచ్చి బలపరిచే దేవుడు. ఇలాంటి దేవుని కలిగి ఉన్న మనము నిజంగా ధన్యులమని నేను చెప్తాను. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా మిమ్మల్ని దృష్టించే దేవుడు, మీ కొరకు ఆలోచించే దేవుడు, మీ మీద తన కనుదృష్టి ఉంచే దేవుడు మీ కొరకు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు. సో ఈ చిన్న వాక్య సందేశాన్ని దేవుడు మీ వెనుకల్లో దీవించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను నేను ఆరోపిస్తున్నాను దేవా. నిజంగా తండ్రి, మీ వంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు యేసయ్య. తండ్రి, మమ్మల్ని దృష్టించి, మా సమస్యలను గుర్తించి, మమ్మల్ని ప్రేమించి, మేము పడిపోయిన స్థితిలో మమ్మల్ని లేవనెత్తడానికి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు మీరైంటుండగా, యేసయ్య నీ నామానికి స్తుతి, నీ నామానికి ఘనత, నీ నామానికి కీర్తి కలుగునుగాక. మరి ఎంతమంది అయితే తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే తండ్రి మరి వాళ్ళ జీవితంలో ఒక తీర్చలేని సమస్య చేత బాధపడుతూ నీ సన్నిధానంలోకి వచ్చారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరి మీద మీ కనుదృష్టి మీరు ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యాల చేత బాధపడుతున్న వారి మీద మీ స్వస్థతని మీరు కుమ్మరించండి తండ్రి. ఎవరైతే తండ్రి మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత బాధపడుతున్నారో దేవా, వారిని మీరు దర్శించండి. మీ మహిమైశ్వర్యం చొప్పున వాళ్ళ ప్రతి అవసరతని మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మృతతుల్యమైన శారా గర్భాన్ని మీరు ఎలాగైతే తెరిచారో తండ్రి, అలాగే ప్రతి బ్యారన్నెస్ని మీరు తొలగించి తండ్రి, ఆ గర్భంలో తండ్రి మీరు ఒక శిశువుని ఇంప్లాంట్ చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి మరి అప్పుల బాధ చేత బాధపడుతూ తండ్రి, ఎంతమంది అయితే మరి ఆ అప్పుల కాడి క్రింద ఉంటున్నారో దేవా, వాళ్ళందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. విడిపించండి తండ్రి, వారికి విడుదలని మీరు దయచేయండి తండ్రి. సమృద్ధిలోకి మీరు వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఎవరైతే స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నారో, జ్ఞానం కొదువుగా ఉంది, ఈ లోక పారామీటర్స్ని బట్టి మేము అన్క్వాలిఫైడ్ అని ఎవరైతే అనుకుంటున్నారో దేవా, వాళ్ళందరినీ మీరు దర్శించండి దేవా. మీ కాన్ఫిడెన్స్తో వారిని నింపి తండ్రి, మీ యొక్క ఆశ్చర్యపరిచే మీ హస్తాన్ని తండ్రి వాళ్ళకి మీరు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. గొప్పదైన జ్ఞానం చేత వారిని మీరు నింపుమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు విని దానికి అవును ఆమెన్ అంటున్నందుకు మీకే మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.
ఆమెన్. మరి తప్పకుండా ఒకవేళ మీరు నూతనంగా ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వదలిచినట్లయితే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.